రేడియేటర్ డెనిమ్ సరికొత్త బ్రాండ్ ఇప్పుడు అమెజాన్ ఆన్లైన్ షాపింగ్ లో లేటెస్ట్ ట్రెండ్ తో పాటు కంఫర్ట్ స్టైల్ మీ టెస్ట్ కి తగినట్లుగా ఇప్పుడే ఆర్డర్ చేయండి. కేవలం 699 799 మాత్రమే. డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించేందుకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సంచలన నిర్ణయం తీసుకుంది. ఆన్లైన్ మనీ ట్రాన్స్ఫర్ సర్వీసులైన ఎన్ఈఎఫ్టీ, ఆర్టీజీఎస్ లావాదేవీలపై ఛార్జీలను 75% వరకు తగ్గించింది. తమ వినియోగదారులు ఇంటర్నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్ ద్వారా జరిపే ఎన్ఈఎఫ్టీ, ఆర్టీజీఎస్ లావాదేవీలకు కొత్త ఛార్జీలు వర్తిస్తాయని ప్రకటించింది. ఈ నెల 15 నుంచి దేశవ్యాప్తంగా కొత్త ఛార్జీలు అమల్లోకి రానున్నాయి. దేశంలోని వేరువేరు బ్యాంకులకు చెందిన 2 ఖాతాల మధ్య ఆన్లైన్లో ఫండ్ ట్రాన్స్ఫర్ చేసేందుకు ఎలక్ట్రానిక్ చెల్లింపు వ్యవస్థలైన నెఫ్ట్, ఆర్టీజీఎస్లను ఉపయోగిస్తారు. ఇంతకు ముందు నెఫ్ట్ లో 10,000 వరకు పంపితే ఎస్బీఐ ₹2 వసూలు చేసేది. తాజాగా అది ₹1కి తగ్గింది. 10,000 నుంచి 1,00,000 ట్రాన్స్ఫర్ చేస్తే ఇంతకు ముందు ₹4 ఛార్జ్ చేయగా అదిప్పుడు ₹2కు తగ్గింది. నెఫ్ట్ లో 1,00,000 నుంచి 2,00,000 పంపితే ఇప్పుడు ₹3 ఛార్జీ పడుతోంది. ఇంతకు ముందు ఇది ₹12గా ఉండేది. 2,00,000 ఆ పైన ట్రాన్స్ఫర్ చేస్తే ₹20 బదులు ₹5 చెల్లించాల్సి ఉంటుంది. ఇక ఆర్టీజీఎస్ విషయానికి వస్తే 2,00,000 నుంచి 5,00,000 వరకు ట్రాన్స్ఫర్ చేసేందుకు ఇంతకు ముందు ₹20 వసూలు చేయగా ఇప్పుడు అది ₹5కి తగ్గిపోయింది. 5,00,000 ఆ పైన జరిపే లావాదేవీలకు ₹40 బదులు ₹10 వసూలు చేస్తారు. కాగా జీఎస్టీ 18% మినహా ఈ ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. తాజా ఛార్జీలపై ఎస్బీఐ ఎండీ రజనీష్ కుమార్ మాట్లాడుతూ, డిజిటలైజేషన్, సమర్థమైన కార్యకలాపాల ద్వారా వినియోగదారులకు మరింత సౌకర్యం కల్పించేందుకు కృషి చేస్తున్నాం. ఎస్బీఐ ప్రాథమిక వ్యూహాల్లో ఇవి కూడా ఒక భాగం. దీని ద్వారా వినియోగదారులకు లబ్ధి చేకూరడంతో పాటు వెచ్చించాల్సిన సమయం కూడా గణనీయంగా తగ్గిపోతుంది అని పేర్కొన్నారు. పక్కనే ఒక గంట సింబల్ కనిపిస్తుంది కదా, దాన్ని నొక్కారనుకోండి, మేం చేసే వీడియో అప్డేట్స్, నోటిఫికేషన్స్ అన్నిటితో మీ డివైస్లో వాలిపోతాం.